నమస్కారం సత్య. అందరికీ నమస్కారం చెప్పు రాని. ఇగో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ కాదు, నిన్న లేట్ పెట్టేసరికి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నామండి, ఎందుకు లేట్ పెట్టారు అని అన్నారు. యాక్చువల్గా అయితే మార్నింగ్ పెట్టినప్పుడు చాలామంది బిజీ ఉండి చూడట్లేదు, అందుకే ఈవినింగ్ పెట్టాను అనమాట. ఈవినింగ్ ఫ్రీ ఉంటారని చెప్పి, అలాగే ఈవినింగ్ పెడితే బాగానే చూస్తారు. సో అందుకే కొంచెం టైం చేంజ్ చేసి ఈవినింగ్ పెడదామని అనుకుంటున్నానండి. అలాగే ఇప్పుడైతే మార్నింగ్ 7 AM. ఇప్పుడే పాప స్కూల్కి వెళ్ళిపోయింది, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సత్య ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాడు. అసలు నైట్ అంతగా పడుకోలేదు, కానీ ఇప్పుడు డే అంతా పడుకుంటాడని నాకైతే తెలుసు. అలాగే అండి, ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. రిజిస్ట్రేషన్ ముందు ట్రెడిషనల్ మ్యారేజ్ ఎలా జరుగుతుంది అలా నేను అటెండ్ అయ్యాను అనమాట అండి. సో అదంతా వీడియో నా దగ్గర ఉంది. నేను తెలుగులో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ అయితే మీరు లైక్ చేసేయండి. సత్య కూడా చెప్పాడు లైక్ చేసేయండి తొందరగా. లైక్ చేసిన తర్వాత మనం ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో. ఈ వీడియో వచ్చేసి అండి 3 years బ్యాక్ షూట్ చేసిన వీడియో. మేము వెళ్ళింది ఒక ప్లేస్, విలేజ్ బాక్రో అనే ఒక విలేజ్ ఉంటుంది కోట్‌దీవాలో. అది క్యాపిటల్ అబిడ్జా నుంచి 7 hours డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చామన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ అయితే జరుగుతుంది. చూస్తే కోట్‌దీవాలో కూడా బనానా ప్లాంటేషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి, చూస్తున్నారు కదా. సో మొత్తం విలేజ్ రూట్లో వచ్చేసి బనానా ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వీళ్ళ మెయిన్ ఫుడ్ కూడా బనానాయే. రైస్ కన్నా ఎక్కువ బనానాతో చేసిన ఫుడ్ అయితే తింటారు. అలాగే మొత్తం రిలేటివ్స్ అందరూ బస్సెస్లో, కార్స్లో అయితే దిగారు. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంట్స్ అదంతా వేస్తున్నారు. ఇది ట్రెడిషనల్ మ్యారేజ్ అయినాక మనం తింటాం కదా, దానికి టెంట్ వేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఎంత మనీ ఉన్నా కూడా ట్రెడిషనల్ మ్యారేజ్ వచ్చేసి ఊర్లో, విలేజ్లోనే, అంటే ఎక్కడైతే వీళ్ళ విలేజ్ ఉంటుంది అక్కడికి వెళ్ళే చేసుకుంటారండి. మెయిన్ క్యాపిటల్లో చేసుకోరు. క్యాపిటల్లో వచ్చేసి ఓన్లీ రిజిస్టర్ మ్యారేజ్ ఒకటే చేసుకుంటారు. అలాగే మనకి ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుంది, వీళ్ళకి ట్రెడిషనల్ మ్యారేజ్ సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ వచ్చేసి అబ్బాయి సైడ్ ఫ్యామిలీ, అటు సైడ్ వచ్చేసి అమ్మాయి సైడ్ ఫ్యామిలీ అలా కూర్చుంటారు. అమ్మాయిని అయితే పిలిపించారనమాట అండి. ఫస్ట్ అబ్బాయి వచ్చి కూర్చుంటాడు, మన దాంట్లో కూడా అమ్మాయి తర్వాత వస్తుంది కదా, అలాగే సేమ్ అనమాట. అలాగే వీళ్ళు అమ్మాయిని పిలిపించే ముందు ఫస్ట్ అయితే మొత్తం డౌరీ గురించి అయితే మాట్లాడుకుంటారు. డౌరీ ఏంటి, అమ్మాయి ఇస్తుందా అని అనుకుంటున్నారా? లేదండి, ఇక్కడ డౌరీ ఇచ్చేది అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఇస్తారనమాట. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ డిమాండ్ చేస్తారనమాట ఏమేం కావాలి. అలాగే ఈచ్ ఫ్యామిలీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారనమాట. రిప్రజెంటేటివ్ వచ్చేసి ఏం చేస్తారంటే, రాగానే అబ్బాయిల వాళ్ళ ఫ్యామిలీ, మమ్మీ, డాడీ, బ్రదర్, సిస్టర్ అందరు వస్తారు కదా, వాళ్ళని అయితే అమ్మాయిల వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయిస్తారు. అలాగే అమ్మాయిల వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళందరు రిలేటివ్స్ కూడా వాళ్ళని నుంచొని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయిస్తారనమాట. అదంతా అయిపోయాకండి, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చే ముందు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఒక లిస్ట్ అయితే ఇస్తారు. ఆ లిస్ట్ ఏంటంటే వీళ్ళకు ఉన్న డిమాండ్ అన్నీ అందులో రాసేసి పంపిస్తారనమాట. సో వీళ్ళు వచ్చే ముందే అన్నీ కొనుక్కొని తెచ్చుకోవాలి. అలాగే ఈ ఇంట్రొడక్షన్ అంతా అయిపోయాక ఒక మ్యాట్ కింద ఒక మ్యాట్ వేస్తారు. ఆ మ్యాట్లో అడిగిన సామాన్లన్నీ వీళ్ళు తెస్తారు కదా, అదంతా డిస్ప్లే చేయాలి. అది మీకు తెలుస్తుంది ఇక్కడ ఈ వీడియోలో తర్వాత. అలాగే ఒకవేళ వీళ్ళు అగ్రి అవ్వలేదనుకోండి, మళ్ళీ డిమాండ్ చేస్తారు. లేదు, మాకు ఈ బ్రాండ్ కాదు, వేరే బ్రాండ్ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. అదంతా అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ తెచ్చుకున్నారు కదా, అది మెల్లిగా తీస్తున్నారు అనమాట. సో ఒకవేళ వీళ్ళు అగ్రి అవ్వకపోతే ఎక్కువ మనీ ఇంకా పే చేస్తారు. అలాగే అది కాదు, మాకు మనీ వద్దు, ఆ స్పెసిఫిక్ థింగే కావాలంటే అరేంజ్ చేస్తారు. మనలాగా వీళ్ళ డిమాండ్ వచ్చేసి గోల్డ్, కార్ అదంతా ఉండదండి, ల్యాండ్ కూడా ఉండదు. వీళ్ళ డిమాండ్ డౌరీలో వచ్చేసి లిక్కర్, క్యాటల్స్, మీట్, అలాగే డిఫరెంట్ వీళ్ళు ఉన్న ట్రెడిషనల్ క్లోత్స్ అవే డిమాండ్ చేస్తారు. కానీ అంత పెద్ద డిమాండ్స్ కూడా ఉండవు. ఒకవేళ వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ మనీ ఉండి వీళ్ళే ఇవ్వాలి అని అనుకుంటే ఇస్తారు.
అలాగే అదంతా చూసాక అబ్బాయినైతే పిలిపిస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతనే గ్రూమ్ అనమాట. సో పిలిపించి అబ్బాయిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయిస్తారు. అలాగే అబ్బాయిని చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఎందుకు మా అమ్మాయి నచ్చింది, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకుంటానని అనుకున్నావు, నువ్వు సీరియసే ఉన్నావా, ఫ్యూచర్లో నువ్వు అని బాగా చూసుకుంటావా, మనం ఎలా మన కల్చర్లో సేమ్ అలాగే అడుగుతాం కదా, సేమ్ వీళ్ళని కూడా పేరెంట్స్ అందరి ముందు అడుగుతారనమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయాక అయితే అమ్మాయిని పిలిపిస్తారు. కానీ అమ్మాయిని పిలిపించే ముందు కూడా ఒక గేమ్ అయితే ఆడతారండి. ఏంటంటే అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా, ఈ ట్రెడిషనల్ క్లోత్తో ఇలాగ మొత్తం కవర్ చేసి పిలిపిస్తారనమాట. సో అబ్బాయి అయితే చూస్ చేసుకోవాలి, అంటే ఆ అమ్మాయిని గుర్తుపట్టాలన్నమాట. సో ఒక్కొక్క అమ్మాయి అలా వస్తూ ఉంటారు. సో అబ్బాయి అయితే ఇదే నా బ్రైడ్ అని చెప్పి గుర్తుపట్టాలి. సో అలా అబ్బాయి వచ్చేసి కొంచెం చూసి హ్యాండ్ టచ్ చేసి అలా ఆడతారనమాట అండి. ఒకవేళ అబ్బాయి కరెక్ట్గా చూస్ చేసుకోలేదనుకోండి, అప్పుడు అమ్మాయిని ఇంకా డిలే చేసి చాలాసేపు తర్వాత అయితే పిలుస్తారు. సో అదే గేమ్ అయితే ఇక్కడ ఆడుతున్నారు వీళ్ళు. అలాగే అండి, వీళ్ళకున్న ట్రెడిషనల్ సెరమనీ వీళ్ళంతగా, అంటే అబ్బాయి అమ్మాయి ఆఫ్రికాలో అంతగా సీరియస్గా కూడా తీసుకోరు. ఎందుకంటే ట్రెడిషనల్ సెరమనీకి ఏది ప్రూఫ్ ఉండదు. అలాగే రిజిస్టర్ మ్యారేజ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో అందుకే ఎప్పుడైనా ఆఫ్రికాలో ఫస్ట్ అయితే అమ్మాయి అబ్బాయి ట్రెడిషనల్ మ్యారేజ్ అయ్యాక రిజిస్టర్ మ్యారేజ్ కంపల్సరీగా అయితే చేసుకుంటారు. అలాగే అక్కడున్న గవర్నమెంట్కి చాలా డిఫరెంట్ మ్యారేజ్ పాలసీస్ కూడా ఉన్నాయి. అవన్నీ బెనిఫిట్స్ అమ్మాయికి వస్తుంది అని చెప్పి కూడా అమ్మాయి ఎక్కువ అబ్బాయిని ప్రెషర్ చేస్తూ ఉంటుంది అనమాట రిజిస్టర్ మ్యారేజ్కి. సో ఇక్కడ ఫైనలీ అయితే అబ్బాయి కరెక్ట్గానే గెస్ట్ చేశాడనమాట అండి అమ్మాయిని. సో ఇలాగా తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరిని ఇలా కూర్చోబెడతారు. అదంతా అయిపోయాక మెల్లిగా బయట మ్యూజిక్, ఇక్కడ చూస్తున్నారు కదా విలేజ్ వాళ్ళందరూ వచ్చి కూర్చోవడము, అలాగే బ్రైడ్ వచ్చింది కదా అందరూ ఫోటోలు తీసుకోవడము, ఇదంతా జరుగుతుంది. అలాగే ఇక్కడ బయట మొత్తం సెటప్ చేస్తారు. ఇలా ట్రెడిషనల్గా అయితే మొత్తం డెకరేట్ చేస్తారండి, టేబుల్ చైర్స్. అలాగే అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టడానికి సైడ్లో కూడా మంచిగా చైర్స్ అదంతా వేసేసి డెకరేట్ చేస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పైనాపిల్తో ఇంకా వుడ్తో ఎలా బ్యూటిఫుల్ డెకరేషన్ చేశారో, ఇది ఆఫ్రికా ట్రెడిషనల్ మ్యారేజ్ డెకరేషన్ అనమాట అండి. ఇక్కడ మొత్తం గెస్ట్ కూర్చొని అలాగ మధ్యలో అమ్మాయి అబ్బాయి అయితే కూర్చుంటారు. సో అక్కడ అదంతా అయిపోయింది కదా, అమ్మాయి అబ్బాయిని ఇంట్రొడక్షన్ అదంతా చేసేసుకున్నారు కదా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి వెళ్ళి వీళ్ళకున్న ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకొని ఆఫీషియలీ ఎంటర్ అవుతారనమాట. ఎంట్రీ అవుతుంది. అప్పుడు డాన్స్ చేస్తూ అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వస్తూ డాన్స్ చేస్తూ మ్యూజిక్తో అయితే వెల్కమ్ చేస్తారు. అదే మనం చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళు డాన్స్ చేస్తూ వస్తున్నారు. వెనకాల బ్రైడ్ అండ్ గ్రూమ్, ముందు బ్రైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూమ్ వాళ్ళ ఫ్రెండ్స్ మ్యూజిక్ పెట్టి డాన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అలా వెల్కమ్ చేస్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఎథ్నిక్ గ్రూప్ అక్క అని అంటారండి వీళ్ళకి. అంటే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళది కూడా అక్క గ్రూప్. సో వీళ్ళ క్లాత్ ఇలా ఉంటుంది అనమాట అండి, ఇలా yellowish కలర్. దీన్ని అయితే కితా అని అంటారు. ఆ కితా క్లాత్తోనే ఎక్కువగా వీళ్ళు వేసుకుంటూ ఉంటారు. వీళ్ళ ట్రెడిషనల్ క్లాత్ ఇదే. చాలా డిజైన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ బ్రైడ్ అండ్ గ్రూమ్ డాన్స్ చేస్తున్నారు కదా ట్రెడిషనల్ క్లాత్ వేసుకొని. సో ఈ మూమెంట్లో అయితే అండి అందరూ డాన్స్ చేస్తారనమాట. విలేజర్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటారు. ఒక 30 minutes అలాగా ఫుల్ మ్యూజిక్ పెట్టి డాన్స్ వేస్తారనమాట. ఇలా వీళ్ళు డాన్స్ చూస్తున్నారు కదా, వీళ్ళది ఇది ట్రెడిషనల్ డాన్సెస్ అనమాట. నేను చెప్పాను కదా హ్యాండ్ ఎక్కువగా యూస్ చేసుకోకుండా హిప్ ఇంకా లెగ్ ఎక్కువగా యూస్ చేసుకుంటారండి. ఇక్కడైతే అందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అలాగే యంగ్ క్రౌడ్ అందరూ డాన్స్ వేస్తారనమాట వీళ్ళు కూడా. సో అలాగే ఇక్కడ బిజీగా డాన్స్ వేస్తూ ఉన్నారు. దీని తర్వాత అంతే అండి, మనం ఫుడ్ తినేసి బ్రైడ్ అండ్ గ్రూమ్తో పిక్స్ దిగాలి. ఇంకేం సెరమనీ ఉండదు, ఇది లాస్ట్ అనమాట. ఇలా డాన్స్ వేస్తూ సెరమనీ అయితే ఎండ్ చేసేస్తారనమాట. ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ బాబు అయితే పడుకున్నాడండి. అలాగే మన పాపకి నిన్న స్కూల్లో అంట మంత్స్ ఆఫ్ ద ఇయర్ నేర్పించారు. సో ఒక క్లిప్ చేశాను చూడండి, ఇక్కడ పెడతాను. February, March, April, May, June,
July, August, September, October, November, December, and you turn around. January, February, March, April, May, June, July, August, September, October, November, December, and you see by down. ఇలాంటి వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా కామెంట్లో అయితే చెప్పండి, బాగున్నాయని చెప్పి. ఇలాంటి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియో మొత్తం చూసారు కదా, కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంటిల్ దెన్, గుడ్ బై.